డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో వేల కోట్ల, అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలత్తిరిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతూ ఉన్నది. ఒకసారి వీళ్ళు ఫేజ్ 1లో తీసుకున్నది 22/10, అంటే ఈ నెలలో ఒక జీవో ఇచ్చినారు ఆర్ఎండ్బి నుంచి. అది జీవో అండి. ఇక దిస్ ఈజ్ జీవో, స్క్రీన్ మీద కూడా ఉంది. ఆ జీవో ఏంటంటే హ్యామ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రోగ్రాంలో హ్యామ్లో 5,566 కిలోమీటర్లను 10,547 కోట్లతో డెవలప్ చేస్తున్నాము అని, దీనికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక జీవో తీసినారు ఆర్ఎండ్బి తరఫున. అట్లనే పంచాయరాజ్లో 16/10 ఇదే నెల 10వ తారీఖు నాడు 7,449 కిలోమీటర్లను 6,294.81 కోట్లతో టెండర్లు పిలిచినారు. అంటే పంచాయతీరాజు ఆర్ఎండ్బి రెండిట్లో కలిపి దాదాపు సుమారు 17,000 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం పెట్టినారు. ఇకపోతే ఈ సందర్భంగా పద్దెనిమిది 10/2025, అంటే ఇదే నెల 18వ తారీఖు, అంటే 22 నాడు ఆర్ఎండ్బి నోటిఫికేషన్ ఇచ్చినారు, 10వ తారీఖు నాడు PR నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ హ్యామ్ ప్రోగ్రాంకు టెండర్లు. 18 ఆ మధ్యలోనే 2 రోజుల మధ్యలోనే 18/10 నాడు ఇదొక జీవో అండి. ఈ జీవో నంబర్ RT 477 డేటెడ్ 18/10/2025. ఈ జీవో ఏంటంటే ఇది కూడా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జీవోనే ఇది కూడా. ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జీవో CRF సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో రోడ్లను శాంక్షన్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇది. సేమ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. ఇంతకుముందు నేను చూపించింది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్దే. ఏది హ్యామ్ మోడల్లో 10,547 కోట్లు 5,566 కిలోమీటర్లు డెవలప్ చేస్తామని ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే హ్యామ్ మోడల్లో హ్యామ్ మోడ్ ప్రోగ్రాంలో ఇచ్చింది జీవో. ఇక ఇది కూడా మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు CRF కింద ఇచ్చిన జీవో.
ఓకే. అయితే ఈ జీవోలో ఏముంది, దాదాపు అంటే దీంట్లో ఈ పేజ్ తీసుకో, రోడ్ వర్క్స్ అండర్ CRIF స్కీమ్ ఫర్ ద ఇయర్ 2025-26, అంటే ఈ సంవత్సరమే. ఈ జీవో కూడా 18వ తారీఖు నాడు ఇచ్చిందే. దీంట్లో ఈ 1, 2, 5 ఇవి వేరే వర్క్స్, హై లెవెల్ బ్రిడ్జ్ వర్క్స్ అట్లా ఉన్నాయి. మొత్తం ఈ జీవోలో వర్క్స్ ఇచ్చింది 34 వర్క్స్ ఇస్తే ఒక 3 వర్క్స్ మినగా మొత్తం 31 వర్క్స్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చటానికి, సింగిల్ లేన్ రోడ్ ఉంటే డబుల్ లేన్ రోడ్గా మార్చటానికి వర్క్స్ ప్రపోజ్ చేసి శాంక్షన్ ఇచ్చినారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మొత్తం ఎన్ని వర్క్స్? 31 వర్క్స్ అటువంటియే, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చటానికి 31 వర్క్స్. ఎన్ని కిలోమీటర్లు? 409 కిలోమీటర్లు. అంటే మొత్తం 422 ఉంటే వేరే వర్క్స్ ఉన్నాయి, దాంట్లో 4 లైన్ ఉన్నాయి, అవి తీసేస్తే ఈ సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చూస్తే 409 వర్క్స్కి 721 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నదని ఇచ్చినారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అంటే 18-10 ఈ నెలలో ఇచ్చినటువంటి జీవో 25-26వ సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి అయ్యే ఖర్చు 409 కిలోమీటర్లకు 721 కోట్లు, అంటే 1,75,00,000 రూపాయలకు 1 కిలోమీటర్ అవుతుందని ఇచ్చినారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఈ నెలలో ఇచ్చినటువంటి జీవో 25-26 సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు 1 కిలోమీటరు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్, అంటే సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్గా మార్చడానికి అయ్యే ఖర్చు వాళ్ళ జీవో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రకారం 1,75,00,000కు 1 కిలోమీటర్ అవుతుంది. 1,75,00,000 పెడితే 1 కిలోమీటర్ అవుతుంది. ఇది ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇక వీళ్ళు హ్యామ్ మోడల్లో ఏం చేసిరో చెప్తా. ఈ హ్యామ్ మోడ్లో వాళ్ళు ఏం చేసినారంటే, హ్యామ్ మోడ్లో ఇగో ఈ CRF గురించి ఈనాడు పేపర్లో రిపోర్ట్ అయింది. ఏమని? చొప్పదండి మండలంలోని అర్షకొండ నుంచి మల్యాల్ ఎక్స్ రోడ్ వరకు రూపాయలు 50 కోట్లతో 35 కిలోమీటర్ల మేర ఒక వరుస రోడ్డును 2 వరుసలకు రహదారిగా మారుస్తారు. అంటే 35 కిలోమీటర్లను సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి 50 కోట్లు అవుతుంది. అంటే 1 కిలోమీటర్కి 1,40,00,000 అవుతుంది. ఈనాడు రిపోర్ట్ చేసింది CRF కింద ఇచ్చారు. నేను చెప్పింది కూడా అదే. ఈ CRF దాంట్లో యావరేజ్గా 31 వరకు యావరేజ్ తీస్తే 1,75,00,000 అవుతున్నది 1 కిలోమీటర్కి. వీళ్ళు ఏం చేసినారు? ఇది ప్రెస్ నోట్, ఇది 16/10/2025 నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేసినారు. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ సెకండ్ పేజ్, అదే ఆ ప్రోగ్రామ్ హ్యామ్ ప్రోగ్రామ్ గురించి ఆయన మొత్తం చెప్తూ, హ్యామ్ ప్రోగ్రామ్ గురించి మొత్తం చెప్తూ సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ 866 కిలోమీటర్లు కోసం 2,377 కోట్లు అని చెప్పినారు. అంటే దీనికి ట్యాక్స్ 2,377 కోట్లు 866 కిలోమీటర్లకు అవుతుంది అని చెప్పినారు హ్యామ్ మోడ్లో. అంటే 1 కిలోమీటర్కు వితౌట్ ట్యాక్స్ 2,75,00,000 అవుతుందని చెప్పినాడు. విత్ ట్యాక్స్. ఇప్పుడు ఈ CRFది విత్ ట్యాక్స్ 1,75,00,000 1 కిలోమీటర్ ఖర్చు అవుతా అన్నది ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే, విత్ ట్యాక్స్. ఇది ఈ హ్యామ్ మోడల్లో కూడా విత్ ట్యాక్స్ తీసుకుంటే 1 కిలోమీటర్కు 3,30,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నది అని హ్యామ్ మోడ్లో చెప్పినారు. అంటే CRIFలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే 1,75,00,000 1 కిలోమీటర్ చేస్తుంది సింగిల్ లేన్ నుంచి డబుల్ లేను. అదే ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు హ్యామ్ మోడ్లోకి వచ్చే మట్టికి 3,30,00,000 అవుతుందట. ఇది బేస్ రేటే, ఇది నేను చెప్పేది. ఇది బేస్ రేట్ వాళ్ళు చెప్పింది. CRFలో 1,75,00,000 కిలోమీటర్ అయితే
మరి హ్యామ్ మోడ్లో 3,30,00,000 రూపాయలు అవుతుందని ఎట్లా పెట్టిర్రు?